ఇయర్స్ రేపు నుంచి ఆల్రెడీ మెయిన్ సిటీస్ అన్ని కూడా ప్రీవియస్ ప్లాన్ చేస్తాం. ఓకే. టికెట్ రేట్స్ ఎంత ఉండబోతున్నాయి సార్? టికెట్ రేట్స్ నార్మలే సార్, మల్టీప్లెక్స్ 200 యాజ్గా మామూలుగా ఇక్కడ 295 ఎంత నడుస్తుంది, కానీ ఈ మూవీకి మాత్రం 200 అండి. ఎందుకంటే ఇప్పుడు టికెట్ రేట్స్ అనేవి కూడా ఒక హార్డిల్ లా కనిపిస్తున్నాయి. అంతే కదండి, కామన్ పీపుల్ అందరూ కూడా బర్డన్ గా ఫీల్ అయ్యి ఈరోజు అది కూడా ఒక కారణమే, ఓటీటీలో చూడడానికి అది కూడా ఒక కారణమే. అవును, మన దిల్రాజు గారు కూడా అంటున్నారు మనం సినిమా మనమే ఇది చేసాం, దోహదం చేసాం, ఆడియన్స్ దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. దగ్గర చేసే ప్రయత్నం ఇండస్ట్రీ అంతా కలిపి చేయాలి సార్, డెఫినెట్ గా. నెక్స్ట్ రిలీజ్ మీది కదా, మీరు ఆ ప్రయత్నాల్లో భాగంగా ఏమన్నా టికెట్ రేట్స్ ఏమన్నా నామినల్ గా పెట్టడం కానీ ఏమన్నా? అంటే టికెట్ రేట్స్ నామినల్ గానే పెడతాం సార్, డెఫినెట్ గా. నేనైతే దానికే కన్ఫర్మ్ గా ఉంటాను, ఎందుకంటే ఆ పెయిన్ అది తెలుసు. అంత టికెట్ రేట్ కొట్టుకుని వెళ్ళిన ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మనం రీచ్ చేయలేనప్పుడు మనం మామూలుగా అదే మన నార్మల్ టికెట్ రేట్ అనుకోండి, ఎవరు అంతగా ఇది అవ్వరు. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా బాగా ఈ స్లమ్ లో ఉందండి యాక్చువల్గా. ఇప్పుడు ఆడియన్స్ ని తీసుకురావాల్సిన చాలా పెద్ద టాస్క్ అండి. మనం ఎంత ఇది చేసినా ఈ రోజు ఫైనల్ గా వచ్చేది కంటెంట్ వల్లే సార్. ఇప్పుడు లాస్ట్ వీక్ వచ్చిన మనకి కమిటీ కుర్రాలు కానీ ఆయి కానీ ఓన్లీ మనకి మౌత్ టాక్ వల్లే. మన ఏదో మాస్ అది ఇవి అని ఏదో కాంబినేషన్ లో అని ఏదో ఒక ఇదిలో వెళ్తున్నారు, కానీ కాంట్రవర్సీలోకి వెళ్తున్నారు. మేము తీసుకెళ్లకుండా వెళ్ళకపోయినా సరే నేను ఒక డిస్ట్రిబ్యూటర్ గా నేను మూవీస్ ఇవన్నీ చేశాను, నాకు తెలుసు జనాలు ఏంటి, నాకు టేస్ట్ అనేది ఉంటుంది జనరల్గా. నేను అది ఆలోచిస్తాను. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా ఏంటంటే సార్, ఈ ఓటీటీ వీళ్ళ బౌండరీలోకి వెళ్ళిపోయింది ఇండస్ట్రీ. ఇప్పుడు వాళ్ళు అయితేనే బిజినెస్, కానీ ఫైనల్గా మనం ఏంటంటే ఓటీటీ ఇప్పుడు అందరినీ మనం హెల్ప్ తీసుకోకుండా కంటెంట్ ఉంటే థియేటర్లో కొట్టి మన హిట్ కొట్టి అప్పుడు కంటెంట్ వాళ్ళే వస్తారు, మనం వెళ్ళక్కర్లేదు. ఓటీటీ మీద డిపెండ్ అవ్వకుండా ఓపెన్ గ్రౌండ్ లో కనుక సక్సెస్ అవ్వగలిగితే అంతే, కంటెంట్ మనం తీసుకోవాలి సార్. ఈరోజు ఈ డిమాండ్ కాలనీ 3